వెల్కమ్ టు టెక్సన్ ఇండియా. నేను మీ నవీన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేయబో టాపిక్ ఏంటంటే మన ఫోన్ సైలెంట్లో పెట్టినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన మీటింగ్లో ఉన్నప్పుడు కానీ, వేరే ఏమైనా అర్జెంట్ ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు కానీ మన ఫోన్ సైలెంట్లో పెట్టేసి బయటకు వెళ్ళి వస్తాం. సో వెళ్ళొచ్చిన తర్వాత మన ఫోన్ ఎక్కడుందో మనకు తెలియదు. బట్ సేఫ్ జోన్ ఉన్నా కానీ ఎక్కడుందో మనకు తెలియదు. మనం జనరల్గా ఎలా చేస్తాం, వేరే ఫోన్ యూజ్ చేసుకొని కాల్ చేస్తాం. రింగ్ అవుతుంది, బట్ మనకి వినిపించదు. ఒకవేళ దగ్గరలో ఉన్నట్లయితే వైబ్రేషన్ వల్ల మనకు అర్థమవుతుంది. బట్ ఒకవేళ దూరంలో ఉంటే మనకు అర్థమవ్వదు. సో మన ఫోన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకు 2 యాప్స్ ఉన్నవి. నెంబర్ 1 గూగుల్ అసిస్టెంట్ అండ్ నెంబర్ 2 గూగుల్ ఫైండ్ మై డివైస్. ఈ గూగుల్ ఫైండ్ మై డివైస్ అండ్ గూగుల్ అసిస్టెంట్ యాప్స్ మన ఫోన్ ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకున్నట్లయితే మనకి మన ఫోన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. సో నా ఫోన్కి ఇప్పుడు రింగ్ చేస్తున్నాను, రింగ్ అవుతుంది బట్ వినిపించట్లేదు. వైబ్రేషన్ అవుతుంది కానీ అది ఎక్కడుందో నాకు తెలీదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నా ఫోన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఉన్న ఆప్షన్ ఏంటంటే గూగుల్ అసిస్టెంట్ అండ్ గూగుల్ ఫైండ్ మై డివైస్. సో ఫస్ట్ ఆప్షన్ గూగుల్ అసిస్టెంట్లో మనం ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ ట్రై. చూడండి, నేను ఇప్పుడు డైరెక్ట్ కాల్ చేస్తున్నాను. సో ఫోన్ రింగ్ అవుతుంది బట్ ఎక్కడ ఉందో నాకు తెలీదు. సో జనరల్గా మనం చేసే ఫస్ట్ స్టెప్ ఇది. రింగ్ అవుతుండగానే ఎక్కడో తెలీదు, ఫోన్ సైలెంట్లో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన ఫోన్ని గూగుల్ అసిస్టెంట్ యాప్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్లీ ఇప్పుడు నేను కాల్ కట్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే రింగ్ అయింది కానీ బట్ మనకి వినిపించలేదు. ఇప్పుడు మన గూగుల్ అసిస్టెంట్ యాప్ని యూజ్ చేసుకొని మనం ఫోన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రెస్టార్ట్. ఓకే గూగుల్, ప్లే సాంగ్. సో వింటున్నారు కదా, సాంగ్ ప్లే అవుతుంది. ఇప్పుడు మన ఫోన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫోన్ ఇక్కడ ఉంది. సో మన ఫోన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, గూగుల్ ఫైండ్ మై డివైస్ మొబైల్ యాప్తో కూడా మనం మన ఫోన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ మన మొబైల్లో ఏ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయి ఉంటుందో ఆ గూగుల్ అకౌంట్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు డైరెక్ట్గా ఈ యాప్లో మన ఫోన్ లొకేషన్ అండ్ మొబైల్ డివైస్ డీటెయిల్స్ మనకి కనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఇన్స్టాల్ గూగుల్ ఫైండ్ మై డివైస్. సో యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్రెడీ నా అకౌంట్ ఉంది. సో నాది ఇంకొక మొబైల్ ఉంది. సో ఆ మొబైల్ నాకు కనిపించట్లేదు, అది ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. సో ఆ మొబైల్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ మొబైల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ మొబైల్లో ఏ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయి ఉంటుందో ఆ గూగుల్ అకౌంట్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో సైన్ ఇన్ యాజ్ గెస్ట్. సో టెక్సన్ వీడియోస్ అనే అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ని ఫోన్కి నేను లాగిన్ అయి ఉంచాను, బట్ ఫోన్ కనిపించట్లేదు. అది మన ఇంట్లో ఉందా బయట మిస్ అయిందో కూడా ఎక్కడ ఉన్నా కానీ ఏ లొకేషన్లో ఉన్నా కానీ మనకి అది చూపిస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో లాగిన్ అవుతున్నాను. ఇది పర్మిషన్ అడుగుతుంది, యాక్సెస్ ఇవ్వండి అంటే ఎల్లో అని క్లిక్ చేయండి.
చూసారు కదా, ఫోన్ డివైస్ ఎక్కడ ఉంది లొకేషన్ జీపీఎస్ ట్రాకింగ్ బట్టి మన ఫోన్ డివైస్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. లొకేషన్ చూసుకోవచ్చు మనం. అంటే మన మొబైల్ ఛార్జింగ్ ఎంత ఉంది, ఏ వైఫై కనెక్ట్ అయి ఉంది, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. సో ఫోన్ ఒకవేళ వేరే రూమ్లో ఉన్నా కానీ, వేరే లొకేషన్లో ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్లో కానీ, మీ సరౌండింగ్స్లో ఎవరి దగ్గర ఉన్నా కానీ, ఒకవేళ వాళ్ళు సైలెంట్లో పెడితే మనం ఈ ఫైండ్ మై డివైస్ యాప్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3 బటన్స్ ఉంటాయి: ప్లే సౌండ్, సెక్యూర్ డివైస్ అండ్ ఎరేజ్ డివైస్. ఒకవేళ ఈ మొబైల్ దగ్గరలో ఉంది అనుకుంటే ప్లే సౌండ్ క్లిక్ చేసినట్లయితే మనకి ఫోన్ సైలెంట్లో ఉన్నా కానీ డైరెక్ట్గా మీకు సౌండ్ వినిపిస్తుంది. రింగ్ వాల్యూమ్ ఎంత ఉందో అంత వినిపిస్తుంది మనకి. సెకండ్ ఆప్షన్ సెక్యూర్ డివైస్. సో ఈ అకౌంట్ని లాక్ చేయాలనుకుంటే మనం సెక్యూర్ డివైస్ని లాక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫోన్ మిస్ అయింది, ఎక్కడో పడిపోయింది, సో ఎవరికి దొరికిపోయింది. సో అట్లాంటప్పుడు మన ఫొటోస్ కానీ మన పర్సనల్ డేటాని ఏమైనా ఎరేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎరేజ్ డివైస్ని క్లిక్ చేసినట్టయితే మన ఫోన్లో ఉన్న ఫైల్స్ మొత్తం కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. అంతేకాకుండా వాళ్ళకి సో సో ఇప్పుడు నా ఫోన్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకుంటాను. చూసారు కదా, సౌండ్ వినిపిస్తుంది. సో నా ఫోన్ ఎక్కడ ఉందని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నా ఫోన్ పక్కనే రూమ్లో ఉంది. సో పక్కన రూమ్లో ఉండడం వల్ల నేను వెంటనే రూమ్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవరికైనా ఫోన్ దొరికితే మన ఫోన్ని వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా, మన గూగుల్ అకౌంట్ని డిలీట్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో దానికి కూడా మనం సెక్యూరిటీ పెట్టుకోవచ్చు.